ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యాహవే షాబోత్. నా గత వీడియోలో మీతో ట్రింటీ గురించి పంచుకుంటూనే మన బైబిల్లో దేవుడు ఒక్కడే అని చాలా స్పష్టంగా ఉందని, దానికి తగినటువంటి రిఫరెన్సెస్ కూడా నేను మీతో పంచుకోవడం జరిగింది. గత వీడియోలో చెప్పినట్లు ఈ ట్రినిటీని అర్థం చేసుకోవాలంటే మనం 3 విషయాలను అర్థం చేసుకోవాలి. ఒకటి, గాడ్ ఈజ్ వన్, దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని. రెండవది, ఈ ఒక్క దేవుడిలో బహుళత్వం ఉన్నది, దెర్ ఇస్ ఎ ప్లూరాలిటీ ఇన్ దిస్ వన్ గాడ్. అలాగే మూడవది, దేవునిలోని బహుళత్వం ముగ్గురికి మాత్రమే పరిమితం. గాడ్ ఈజ్ వన్ అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లియర్ గా బైబిల్ నుంచి చూసాం. ఈ వీడియోలో రెండవదిగా ఏంటంటే, ఈ ఒక్క దేవుడిలో బహుళత్వం ఉన్నది అనేది మనం క్లియర్ గా చూసుకుంటే, ఈ యొక్క సెకండ్ పాయింట్ ని కూడా మనం ప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇంకొక 4 పాయింట్స్ ని మనం సింప్లిఫై చేసుకుంటూ అర్థం చేసుకుంటే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అదేంటిదంటే, ద మెన్షనింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్లూరల్ ఫామ్, అంటే దేవుణ్ణి బహువచనంలో సంబోధించినటువంటి సందర్భాలు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండవది, గాడ్ స్పీకింగ్ టు హిస్ ఈక్వల్స్, అంటే దేవుడు తనతో సమానులైనటువంటి వారితో సంభాషించడం. ఇది పాయింట్ నెంబర్ 2. ఇంకా పాయింట్ నెంబర్ 3కి వస్తే, ద అపియరెన్స్ ఆఫ్ లార్డ్స్ మెసెంజర్స్, యెహోవా దూత ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఆఖరిది, మోర్ దాన్ వన్ బీయింగ్ కాల్డ్ యాజ్ గాడ్ ఎట్ ఏ టైం, ఒకే సందర్భంలో ఒకరికన్నా ఎక్కువ మందిని దేవుడు అని పిలువబడటం. ఈ సందర్భాలు కనుక మనం చూసుకుని ముందు కొనసాగితే దేవుడిలో బహుళత్వం ఉన్నది అన్న విషయం మనకి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సో లెట్స్ స్టిక్ టు ద పాయింట్ 1, ద మెన్షనింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్లూరల్ ఫామ్. దీనికి రిఫరెన్స్ గా మన బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఇశ్రాయేలీలకి రెండవసారి ఉపదేశిస్తూ మోషే వారికి చెప్పినటువంటి దేవుడి ఆజ్ఞలు, అందులో ఈ 4వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. దీన్నే ఇశ్రాయేలీలు ఇప్పటికీ కూడా షమ్మా అని పిలుస్తూ ఉంటారు. అది వాళ్ళ అనుదిన ప్రార్థన. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ గనక మనం చూసుకుంటే, అక్కడ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చెప్పటం చూసాం. నా గత వీడియోలో కూడా యేసు ప్రభు వారు సేమ్ ఇదే వచనాన్ని కోట్ చేసినట్టుగా మీకు చెప్పాను, మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం నుంచి. సో దీన్ని ఆధారంగా చేసుకుని యేసు ప్రభు వారు అక్కడ అది కోట్ చేయడం జరిగింది. ఈ ప్రార్థనని షమా అంటారు. హీబ్రూలో ఇది ఎలా ఉంటదంటే, షమా ఇజ్రాయేల్ అడోనాయ్ ఎలోహీను అడోనాయ్ ఎఖాద్ అని ఉంటది. పలికే విధంలో దోషం ఉంటే క్షమించండి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బైబిల్ అనేది ఆదిమ హీబ్రూ నుంచి ప్రాచీన గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడి, ట్రాన్స్లేట్ చేయబడి, అంటే ఇప్పుడు మనం చదువుతున్నది అసలైన అర్థం మనకు తెలియాలంటే మనం ఆ మూల భాషలోకి వెళ్లి వెతికితే అక్కడ ఎలా రాయబడిందో మనం అర్థం చేసుకోగలిగితే సంపూర్ణంగా మనం అక్కడ ఉన్న వచనాన్ని అర్థం చేసుకోగలం. సో మరొకసారి ఆ ప్రేయర్ మీకోసం చెప్తున్నాను. షమా ఇజ్రాయెల్ అడోనాయ్ ఎలోహీను అడోనాయ్ ఎఖాద్ అంటారు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, షమా ఇస్రాయేల్ యహ్వే ఎలోహీను యహ్వే ఎఖాద్. ఇక్కడ షమా ఇస్రాయేల్ అంటే ఇస్రాయేలు వినుము, అడోనాయ్ ఎలోహీను మన దేవుడైన యెహోవా, అడోనాయ్ ఎఖాద్ అద్వితీయుడగు యెహోవా, యహ్వే ఎలోహీను యహ్వే ఎఖాద్ అంటే మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని అర్థం. ఇక్కడ ఎఖాద్ అన్న పదాన్ని మన తెలుగులో అద్వితీయుడిగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఎఖాద్ అన్న పదాన్ని దేనికి వాడతారంటే, టు రిఫర్ ద కాంపౌండ్ సెన్స్ ఆర్ ద యూనిటీ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్, అంటే ఒకటే అయ్యుండి అందులో ప్లూరాలిటీ ఉంటే, అందులో బహుళత్వం ఉంటే దానికి ఈ ఎఖాద్ అన్న పదాన్ని వాడతాం. ఎందుకంటే మీరు ఆది కాండంలో చూసుకున్నప్పుడు ఆదాము అవ్వ ఒక్కటై అని ఉంటుంది. ఆ ఒక్కటై అన్న దగ్గర ఎఖాద్ అని ఉంది. అంటే వాళ్ళిద్దరు వేరు వేరు 2 శరీరాలు అయి ఉండొచ్చు గాక, కానీ వాళ్ళు ఏకాత్మగా బ్రతకాలి, భార్యాభర్తలుగా. అలాంటి సందర్భంలో ఎఖాద్ అని వాడారు. అలాగే ఈ ఎఖాద్ అన్న పదం ఇంకొక దగ్గర కూడా వాడటం జరిగింది మన బైబిల్లో. అదేంటంటే ఆది కాండం 11వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో జనము ఒక్కటే, బాబేలు గోపురం కడుతున్నటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడినటువంటి విషయంలో ఇదిగో జనము ఒక్కటే. అక్కడ జనం అంటే చాలా మంది ఉన్నారు, ఆ అంతటిని ఒక్కటేగా దేవుడు మనకు చెప్తూ వచ్చాడు. ఆ సందర్భంలో కూడా ఎఖాద్ అన్నటువంటి పదం వాడబడింది. ఈ ఎఖాద్ అన్న పదంలోనే ప్లూరాలిటీ ఉంటది, అంటే ఒక్కదానిలోనే బహుళత్వం ఉన్న సందర్భాల్లో ఈ ఎఖాద్ అనేటువంటి పదాన్ని హీబ్రూలో వాడుతూ ఉంటారు. అదే హీబ్రూలో యాఖిద్ అని ఇంకొక మాట ఉంది. యాఖిద్ అనేటువంటి మాట ఏంటంటే, వన్ ఇన్ అబ్సల్యూట్ సెన్స్, అంటే నీ ఏకైక కుమారుడు, నీ ఒక్కగానొక్క కుమారుడు అని అబ్రహాంతో చెప్పినప్పుడు యాఖిద్ అనేటువంటి పదాన్ని హీబ్రూలో వాడటం జరిగింది. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. అంటే ఆ షమా ప్రేయర్ లో షమా ఇస్రాయేల్ యహ్వే ఎలోహీను యహ్వే యాఖిద్ అంటే గనక ఒక్కడే, ఆయనలో బహుళత్వం లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా స్పష్టంగా హీబ్రూలో రాయబడింది ఏంటంటే, యహ్వే ఎలోహీను యహ్వే ఎఖాద్ అంటే
ఒక్కడే ఆయనలో బహుళత్వం ఉంది అని చెప్పబడేటువంటి వచనం అది. ఇప్పుడు మనం మన రెండవ టాపిక్ గురించి మాట్లాడదాం. అదేంటిదంటే గాడ్ స్పీకింగ్ టు హిస్ ఈక్వల్స్. దేవుడు ఆయనతో సమానులైనటువంటి వారితో సంభాషించేటువంటి సందర్భాలు. మరి అలాంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయా అంటే ఉన్నాయి. కొంతమంది మన క్రైస్తవుల్లోనే ఏమంటారంటే అదేంటి దేవుడికి సమానం అని నువ్వు చెప్తున్నావు అని ఉంటది. అవుట్ ఆఫ్ ది బైబిల్ కాంటెక్స్ట్ అని తీసుకురావట్లేదు. బైబిల్లోనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు ఈ రకంగా చెప్తూ వచ్చాడు. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు పౌలు గారు చెప్తూ వచ్చారు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే యేసుప్రభు వారు దేవుడితో సమానుడై ఉండటం అనేది అసలు విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం అది. కాబట్టి నేను ఇది విడిచి వెళ్ళను అనేటువంటి ఉద్దేశం లేనటువంటి వాడై ఉన్నాడని అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనకి క్లియర్ గా చెప్తూ వచ్చారు. అంటే దేవుడితో సమానంగా ఎంచబడేటువంటి వారు ఆయన బహుళత్వంలో మాత్రమే ఉన్నవారు. ఇది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నటువంటి విషయం. మరి దేవుడు ఆయనతో సమానులైనటువంటి వారితో ఏ సందర్భాల్లో మాట్లాడారో కూడా మనం బైబిల్ నుంచి చూద్దాం. ఇది అందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యమే. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు. దేవుడు చెప్తున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు ఏం చెప్తున్నాడంట? మన స్వరూపము మన పోలిక చొప్పున. అక్కడ దేవుడు ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్న దేవుడు ఇంకొకరితో మాట్లాడుతున్నట్టు చూస్తాం. కొంతమంది ఇట్ ఈస్ ఎ రాయల్ లాంగ్వేజ్. అంటే పాతకాలంలో రాజులు మేము ఏం చేసిన ఇలాగే చేస్తాము అని ఒక టోన్ ఆఫ్ రెస్పెక్ట్ తో మాట్లాడతారు. దేవుడు కూడా అంతే అనేటువంటి ఆలోచన కొంతమంది తీసుకొస్తుంటారు. ఒకవేళ అదే గనక తీసుకున్నట్లయితే అక్కడ మనము మన పోలిక చొప్పున అని ఉండకూడదు. మేము మా పోలిక చొప్పున మా స్వరూపమందు అని రాయబడి ఉండాలి. ఆ రాయల్ లాంగ్వేజ్ యూసేజ్ అనేటువంటి డాక్ట్రిన్ తప్పు. ఇంకొకరు ఏంటంటే దేవుడు అక్కడ దేవదూతలతో మాట్లాడుతున్నాడు అని చెప్తారు. ఒకవేళ అదే నిజమైతే దేవదూతలను కూడా సృష్టికర్తలుగా మనం ఎంచుకుంటున్నట్లే. మరి దేవదూతలు సృష్టి చేసినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. దేవుడు స్వరూపంలో దేవదూతలు ఉన్నారని కూడా ఎక్కడ రాయబడలేదు. ఆయన పోలికగా ఆయన స్వరూపంలో దేవుడు చేసుకునే నరులను మాత్రమే. బైబిల్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఇక్కడ ఈ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు తనతో సమానమైనటువంటి వ్యక్తులతో, అంటే సృష్టి చేస్తున్నటువంటి ఈ దేవుడు తనతో సమానంగా సృష్టి చేయగలిగినటువంటి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు. అలాగే మరొకసారి ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం కనుక చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను అని. ఆయన దేవదూతలతో మాట్లాడట్లేదు. అలాగే ఒక రాయల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఆయనలో ఆయన మాట్లాడుకోవట్లేదు. ద లార్డ్ ఈజ్ పర్టికులర్లీ స్పీకింగ్ టు ద అదర్ పర్సన్. ఇంకొక సందర్భం కూడా చూద్దాము రండి. మన ఆదికాండంలో నుంచే ఆదికాండము 11వ అధ్యాయము, ఇందాక మనం చూసినటువంటి సందర్భమే 11వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. ఎవరనుకున్నారు? 6వ వచనంలో చూసుకుంటే, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అనుకొనెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాట్లాడింది కూడా యెహోవా దేవుడు. ఆది కాండంలోనే మీకు 3 రిఫరెన్సెస్ చూపుతూ వచ్చాను. దేవుడు ఆయనతో సమానులైనటువంటి వేరొకరితో మాట్లాడేటువంటి సందర్భం. ఇది పాయింట్ నెంబర్ 2. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో 2 పాయింట్స్ పంచుకున్నాను. పాయింట్ నెంబర్ 1, ద మెన్షనింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్లూరల్ ఫార్మ్. దేవుడిని బహుళత్వంలో సంబోధించినటువంటి సందర్భం. రెండవది, గాడ్ స్పీకింగ్ టు హిస్ ఈక్వల్స్. దేవుడు తనతో సమానులైనటువంటి వారితో సంభాషించడం లాంటి సందర్భం. ఈ 2 సందర్భాల్లో చూస్తే దేవుడిలో బహుళత్వం ఉన్నది అని మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను పంచుకోబోయేటువంటి మిగిలిన 2 పాయింట్స్, ద అపియరెన్స్ ఆఫ్ లార్డ్స్ మెసెంజర్, యెహోవా దూత ప్రత్యక్షమైనటువంటి సందర్భాల్లోనూ, అలాగే 4వది ఒకే సమయంలో ఒకరికన్నా ఎక్కువ మంది దేవుడు అని పిలువబడటం. ఈ 2 సందర్భాలను కూడా చూసిన తర్వాత మీకు ఈ దేవుడిలో బహుళత్వం ఉన్నది అన్నటువంటి విషయం క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైందని నేను విశ్వసిస్తూ మరి ఒకసారి ఈ రిఫరెన్సెస్ అన్ని నోట్ చేసుకుని మీరు స్టడీ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మీ అందరికి తోడుగా ఉండును గాక. సైనింగ్ ఆఫ్, యాహ్వే షాబోత్.